సరే, ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే నొప్పి అనేది ఎక్కువగా ఉంటుందా? తట్టుకోగలుగుతామా నొప్పిని? అసలు ఈ బ్యూటీ ఆఫ్ ది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటేనే పెయిన్లెస్. ఇప్పుడు మనము ఇదొక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి చాలామందికి అపోహ ఉంది. ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా నొప్పి అవుతుంది అది ఇదని. అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ సిట్టింగ్లో లోకల్ అనెస్థీషియా ఇస్తాము. అంటే చిన్న ఇంజెక్షన్ ఇచ్చి మొద్దుబారేటట్టు చేసి అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఎట్లాంటి నొప్పి ఉండదు, మీకు ఎట్లాంటి భయం అవసరం లేదు. అంతేకాకుండా దాని తర్వాత విజిట్స్లో మనం ఒకసారి పంటి లోపల ఈ ఎనామిల్ లోపలికి వెళ్ళి రూట్ లోపలికి వెళ్ళి ఏదైతే ఈ పల్ప్ అనేది తీసేస్తామో దాన్ని పల్పెక్టమీ ప్రొసీజర్ అంటారు. ఒకసారి పల్పెక్టమీ ప్రొసీజర్ ఫస్ట్ సిట్టింగ్లో అయిన తర్వాత సెకండ్ సిట్టింగ్లో చాలాసార్లు నొప్పి ఉండదు. ఒకవేళ కొంచెం నొప్పినా కూడా మనం ఇంకొకసారి లోకల్ అనెస్థీషియా ఇచ్చి అసలు ఏం నొప్పి కాకుండా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంజెక్షన్కి భయపడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఫస్ట్ ఒకసారి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం లోకల్ అనెస్థెటిక్ జెల్స్ ఉంటాయి. ఈ లోకల్ అనెస్థెటిక్ జెల్ అనేది మనం పంటి లోపల పెట్టి నొప్పి కాకుండా మెల్లగా ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో నొప్పి అవుతుంది అని భయపడి ఆ ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఉండే అవసరం లేదు. మనం ఈ ట్రీట్మెంట్ను నొప్పి లేకుండా చేసుకోవచ్చు.